ఘనంగా 17వ సీషోర్ ఫ్యామిలీ క్రిస్మస్ సీషోర్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ ఎన్ జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం కాకినాడ ఫిలదెల్ఫియా చర్చిలో దైవ ప్రసంగికులు పాల్ ప్రసాద్ ప్రసంగిస్తూ దేశం క్షేమం కోసం కోరుతూ, నాయకుల క్షేమం కోరుతూ ఉద్దేశించి క్రీస్తు ప్రేమ పుట్టుక ద్వారా అనేకులు ఆశీస్సులు పొందాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ దేవుని ఎడల కృతజ్ఞతలుగా ఉంటే క్రీస్తు ప్రేమ ఆశీర్వాదాలు కలుగుతాయని తెలిపారు. క్రిస్మస్ గ్రీటింగులను బిషప్ జోసెఫ్ బెన్నీ తెలియజేశారు. డాక్టర్ షారం ఐజా కార్యదర్శి రెవరెండ్ బాలరాజు, ఉపాధ్యక్షులు రెవరెండ్ పి రాజు, ట్రెజరర్ రెవరెండ్ ఎం యేసుదాసు, గౌరవ అధ్యక్షులు రెవరెండ్ ఎస్సా అబ్రహాం, డాక్టర్ రెవరెండ్ పి ఇస్సాక్, రెవరెండ్ ఎస్ సుధాకర్, రెవరెండ్ షామియోన్, రెవరెండ్ జాషువాగిరి, దడాల మరియు కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. క్రిస్మస్ ఆరాధన అనంతరం భోజన సదుపాయాలను కల్పించి వచ్చిన వారికి బహుమతులను అందజేశారు. చూడాలి, యేసుని చూడాలి, యేసుని చోటును చూడాలి. ఈ చూడటం అనేది ఎప్పుడు తీసుకున్నానంటే, జ్ఞానులు చూడాలి రాజును, పామర్లు చూడాలి రక్షకుడు. గ్రంథాలు బోధిస్తే వాళ్ళు ఆ బోధనాధారం చేసుకుని బయలుదేరారు. ఈ గ్రంథాలు లేవు, అద్భుతం చూసి ఆదేశంలో గదిగా ఇక్కడ అమ్మనాలు వచ్చో పెద్ద కాపరు వచ్చో చెప్తే కాదు, ఆశ్చర్యకరంగా ఆకాశాలు తెరవబడగా వాళ్ళ ఆదేశాన్ని అంగీకరించి వాళ్ళు చూడాలని బయలుదేరారు. ఈరోజు సంఘపరంగా, కుటుంబపరంగా, సేవపరంగా మాటలు చూసుకుంటే, ప్రారంభంలో మన గురి చూడాలి, రెండవది ఆయన చూడాలి, మూడవది ఆయన ఉండే చోటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన ప్రయాణం ఆయన ఉండే చోటు కాదు, ఆయన ఉండే చోట్లో మనం కూడా ఉండబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళైతే ఒక కోట ఉన్నారు, ఒక రాత్రులు ఉన్నారేమో, కానీ మనం మాత్రం సదాకాలం ఉండబోతున్నాం. ఉండేలా చేసేవారు యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాణిస్తాడా లేదా అనుమానం ఏమో, రాణిస్తాడా లేదా? శిష్యులు అయితే ఎప్పటి నుంచో ఏం కూడా ఉంటున్నారు. మనం ఈ మధ్యనే ఆ గురువుగారిని నిలబెట్టి ఏం వెనకాగలుగుతున్నాము? పలుకుంటాడో లేదు, చూపిస్తాడో లేదు, ఏమీ లేదు. నిజానికి ఆశ ఉంటే చాలు, రెండు చేతులు చాపి ఎవరినైనా లోపలికి రమ్మంటాడు. కావాలనుకుంటే చాలు లోపలికి రమ్మంటాడు. ఈ దినాలు మనం లోకంలో ఉన్న వాటిని ఆశించకుండా ఆయనను చూడాలి, ఆయన మార్గాన్ని చూడాలి. ఆయన ఉండే చూడటం కాదు, చేరి ఆయనతో పాటు సదాకాలం ఉండాలనే ధ్యాసతోనే పగలు రాత్రి మనకు వెళ్ళాల్సిందే. స్తోత్రంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ సంఖ్య చూస్తే తూర్పు దేశం 30 మంది అంటే ఆ కానుకలను బట్టి మనం ముగ్గురు అనుకుంటాం కదండి. కానుకలు బట్టి ముగ్గురు అనుకుంటాం. ఓకే, దట్ విల్ బి. ఒకరి నిర్ణయము, యోసేపు మరియు కుటుంబం ఇద్దరి నిర్ణయము, తూర్పు దేశ జ్ఞానులు ముగ్గురు, 3 నిర్ణయము, మంద అంటే ఎంతోమంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సీషోర్ ఫెలోషిప్ వారు నిర్వహించిన ఈ 17వ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు చక్కగా జరిగింది. మరి రావాలనుకున్న వారు రాలేకపోయారు, మరిది కొంచెం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానం అందించడానికి మధ్యన మా సేవకులు, దైవజనులు పాల్ ప్రసాద్ గారు వచ్చారు, ఇంకా భక్తులు వచ్చారు. మరి ఈ కార్యక్రమంలో మరి కమిటీ వారు మరి ఎంతగానో సహకరించారు. మరి ఉన్నవారు, ఈ లైవ్ చేస్తున్న వారు కూడా మరి హ్యాపీ క్రిస్మస్ చెబుతూ మా శుభాలు వారికి కూడా తెలియపరుస్తున్నాం. ఆ యేసు ప్రభు వారు మరి అందరికీ ప్రభువు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరి ఎడల కనికరం చూపేవాడు. కనుక ఆ మహాదేవుని పట్ల ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం బట్టి మేము సంతోషిస్తున్నాం, మేము ఆనందిస్తున్నాం. సీషోర్ కమిటీ వారు మరి పట్టణం కొరకు, మా ప్రాంతం కొరకు, మా జిల్లా కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకుల పని ప్రార్థన, అందరి ఎడల ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఆశీర్వదించబడాలని దేవుని వేడుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు ఈ కార్యక్రమం దీవించును గాక. ఆమేన్.